శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జిల్లా కావాలి అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ ఈ రోజు నిరాహార దీక్ష కూర్చోగా వారికి మద్దతుగా పురం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారికి మద్దతు తెలపడం జరిగింది. బిఎస్ పార్టీకి చెందిన శ్రీరాములు ఎంపీ అభ్యర్థి కె నాగరాజు వారికి మద్దతు తెలపడం జరిగింది. హిందూపురం అభివృద్ధి చెందాలంటే జిల్లాగా ప్రకటిస్తే తప్ప హిందూపురం ప్రజలకు న్యాయం జరగదంటూ వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుండి పోటీ చేస్తే అప్పుడే హిందూపురం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో గత కొద్ది రోజులుగా 1,00,000 సంతకాల సేకరణ చేస్తూ నాయకులు ఎవరు స్పందించడం లేదంటూ ఈ రోజు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగిందన్నారు. ప్రాణాలను అర్పిస్తాం కానీ దీక్షను మాత్రం విరమించేదే లేదంటూ బెల్లం నరేష్ పేర్కొన్నారు. నేను ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నా స్వస్థలంలో నేను దీక్ష చేస్తున్నా అంటూ నరేష్ తెలిపారు. అధికారుల ఒత్తిడి మేరకు దీక్ష విరమించడం, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి దీక్ష స్థలానికి వచ్చి ఎలక్షన్ కోడ్ ఖమ్మంలో ఉండగా దీక్ష చేయకూడదంటూ ఒత్తిడి మేరకు దీక్ష విరమించడం జరిగింది. పుస్తకాల ద్వారా అయితేనేమి, 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా అయితేనేమి, ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా అయితేనేమి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీరు ఇప్పటికైనా మేల్కొని హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీలని అందరినీ వేడుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి జిల్లా సాధనకై మా అన్న నరేష్ అన్న గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హిందూపురం ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మనకు అన్ని విధాలుగా వనరులున్నా కూడా మన జిల్లాని, మన హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించడానికి ఎందుకు వాళ్ళ మనసు నోచుకోవడం లేదు, ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి దగాకోర ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే హిందూపురం అన్ని విధాలుగా ఇండస్ట్రియలిస్ట్ ఉంది, మళ్ళీ 500 పడకలు గల హాస్పిటల్ ఉంది, మళ్ళీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కూడా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఇన్ని అనుకూలమైనటువంటి హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా హిందూపురం ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోకల్గా మేము హిందూపురం గడ్డపైన పుట్టాం. అందులో భాగంగానే బహుజన సమాజ్ పార్టీ తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి పోటీ చేయించున్నాను. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి ఓటును వినియోగించి హిందూపురం స్థానికులు. ఈరోజు నరేష్ అన్న ఇక్కడ నిరవధికమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఈ ఎలక్షన్ కోడ్ సందర్భంగా కూడాను ఇంటికాడే ఈ కార్యక్రమం తీసుకోవడము, మన జిల్లా రావాల్సినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, ప్రతిపక్ష పార్టీ అయితేమి దాని విషయంలో పూర్తిగా విఫలమైనాయి. జిల్లా కేంద్రం రావడానికి అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడాను ఆ జిల్లా తీసుకురావడంలో విఫలమయ్యారు. అదేవిధంగానే మెడికల్ కాలేజీ రావాల్సినటువంటి అవసరం మనకు ఉండే, మరికి ఎంతో మన పాపులేషన్ కలిగి వైశాల్య పరంగాను, జనాభా పరంగాను పెద్ద కాన్స్టిట్యూన్సీ అయినటువంటి హిందూపురాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము, సొంత వాళ్ళే ఈరోజు ఇది తప్పు, ఇది మాకు కావాలి, మీరు దగ్గరుండి పరిశీలన చేయండి అంటే చెప్పి కోరుకోవడం ఇది ప్రజల్లో నుండి వచ్చినటువంటి ఇది ఒక మూమెంట్గా మేము భావిస్తున్నాము. ఈ ఏదైతే జిల్లా కానీ, మెడికల్ కాలేజీ కానీ వాటి విషయంలో విఫలమైనారో ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి సందర్భము, ఇక్కడ ఎన్నికలు వచ్చినవి అంటే చెప్పనేసి ఎన్నికల ఆలోచనలోనే ఉన్నారే కానీ ప్రజలకి ప్రధానంగా ఉన్నటువంటి దాన్ని అజెండాగా తీసుకొని ఈ